సో 2029లో కూడా మళ్ళా ఇదే రిపీట్ అయితే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న జూబ్లీహిల్స్ లో వాళ్ళ నివాసం ఏదైతే ఉందో ఆడ మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నారు, ప్రెస్ మీట్ పెట్టి. మంత్రులు కూడా ఉన్నారు, పక్కకు ఫుల్ జోష్లు ఉన్నట్టున్నారు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా. కానీ సర్పంచ్ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలకు ఎట్లా లింక్ పెట్టిన అనేది నాకు ఇప్పటిదాకా కూడా అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. మరి జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎంత పర్సెంటేజ్ రావాలంటే 80 to 90% రావాలి. కన్నడ బీఆర్ఎస్ 40% కొట్టేసింది. మరి దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? అధికార పార్టీలో ఉంది కాబట్టి మీకు ఆ సీట్లైనా వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే మీరు పార్టీ గుర్తుల పైన ఎలక్షన్లు ఉండవు కదా ఆడ. ఇంకా మనం చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు ఉన్నది. 3 సంవత్సరాలలో ఏమైతుందో తెలియదు. ఇప్పటికీ కూడా జనాల పైన కాంగ్రెస్ పైన కొంచెం నెగిటివ్ ఉన్నదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది 3 సంవత్సరాలలో పెరుగుతుందా తగ్గుతుందా? ఈ ఎలక్షన్ కి ఆ ఎలక్షన్ కి అయితే లింక్ పెట్టలేరు. మరి దాన్ని మీరు తీసుకొని ఈడ జనాలకు చెప్తా ఉన్నారు. దీనిపైన ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే కంటోన్మెంట్ అప్పుడే మీకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అది ఈజీ అయింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏమైందంటే మీరు పెట్టిన క్యాండిడేట్ వల్ల మీకు పాజిటివ్ అయింది. ఇంకొకటి ఏంటంటే కొంచెం అప్పుడు నడుస్తున్నది కాబట్టి కొట్టుకొచ్చిండ్రు ఈజీగా. మా 2 ఏళ్ల పాలనపై ప్రజలు నిస్పష్టంగా ఇచ్చిన తీర్పు ఇది. గజ్వేల్ సహా 87 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ కు ఆధిక్యం. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు. కలిసి పోటీ చేసిన వాటికి వచ్చిన 33% పంచాయతీలే. భవిష్యత్తులో ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేయడానికి ఇదే పునాది అని చెప్పి చెప్తా ఉన్నారు. కృష్ణా గోదావరి జిల్లాలపై చర్చకు కేసీఆర్ సిద్ధమా? స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చిస్తాం. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చిస్తారంట. ఇది ఎక్కడ చర్చించాలి? యాక్చువల్ గా పార్లమెంట్ లో చర్చించాలి. అంటే ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ మోసం చేస్తారు. దీనిపైన బీసీ రిజర్వేషన్లు అడ్డు పెట్టుకొని మళ్ళీ మోసం చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అసెంబ్లీలో చర్చించి ఏం చేస్తారు? ఆ తర్వాతే మున్సిపల్ పరిషత్ ఎన్నికలపై నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో 3000 ఎకరాలలో జూ పార్క్ మీడియాతో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరి ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా అన్ని మాట్లాడుకున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అవన్నీ ఖాళీ ఎంఓఈలు ఏదో చెప్పుకోవడానికి, కానీ ఎవరైతే ఇప్పటిదాకా పెట్టలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ 3 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ వస్తుందా, బీఆర్ఎస్ పార్టీ లేస్తుందా? ఇంకోటి బీజేపీ కూడా ఇప్పటికీ సైలెంట్ గానే ఉన్నది. బీజేపీ మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఒకటేసారి లేచింది. అసలు ఎవరు కూడా ఊహించలేదు. బీజేపీ మంచి ట్రాన్స్ లో ఉండే అప్పుడు మళ్ళా సేమ్ అదే ట్రాన్స్ ఇన్ కేస్ మళ్ళా 2029 ఎలక్షన్స్ అప్పుడు వచ్చింది అనుకోండి, అప్పుడు కాంగ్రెస్ కి చాలా కష్టమైపోతుంది. వాళ్ళు సపరేట్ గా ఉన్నా వాళ్ళిద్దరు కలిసి పోయినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఎందుకంటే బీజేపీ కూడా కాంగ్రెస్ ని ఎక్కడ కూడా ఉంచకుండా ఉండాలనేది బీజేపీ ప్లాన్. దానికే మనం ఆంధ్రాలో కూడా చూసినాం. కూటమి 3 పార్టీలు ఆడ కలిసి పోయినాయి. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే చాలు, కాంగ్రెస్ ఏడ నామరూపాలు లేకుండా పోతుంది. దానికి మీరు ఏం చేయాలంటే ప్రజాప్రభుత్వం చేస్తున్న కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటంటే ప్రజలలో కరెక్ట్ గా ఉండకపోవడం, వాళ్ళతో చర్చించకపోవడం. ప్రజాప్రభుత్వానికి మైనస్ ఏదైతుందంటే వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి జనాలకు వాళ్ళ నాయకులు తీసుకెళ్తలేరు. ప్రజాప్రభుత్వం ఏది చేసినా కూడా అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ ఎట్లుండే అంటే వాళ్ళు చేసినా చేయకున్నా కూడా పెద్ద డప్పు కొట్టుకునేది, పాలాభిషేకాలు చేసేది, అవి చేసేది. ఇక అసలు మేము చేసేసినాం ఎవరు కూడా చేయలేదు అన్న విధంగా వాళ్ళు చేసినా చేయకుండా కూడా ఆ రేంజ్లో ఉండేవాళ్ళే. కానీ ఇక్కడ ఏమైతుందంటే సీనియర్లకు పడతలేదు. దానివల్ల ఏమైతుంది? పార్టీకి నష్టం జరుగుతున్నది. వీళ్ళు ఏమైనా కార్యక్రమాలు చేసినా, ఏమైనా ఇంప్లిమెంట్ చేసినా, చాలా చేస్తున్నారు, డెవలప్మెంట్ చేసినా కూడా ఏమైతుందాడా జనాలకు తెలుస్తలేదు, చెప్పుకుంటలేరు వాళ్ళ నాయకులే. అది మైనస్ అవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎట్లున్నారంటే ఇక మళ్ళీ మనం ఏం వస్తాంలే, ఇప్పుడే ఉంటే మన ఇల్లు ఇంకా అన్ని చక్కగా చేసేసుకుంటూ అయిపోతుంది అన్న దృష్టిలో కాంగ్రెస్ నాయకులు అందరూ ఉన్నారు. అవన్నీ పక్కకు పెట్టి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఇట్లా గెలవాలి ఏందనే దానిపైన ఆలోచన పెడితే మళ్ళీ మీకు ఛాన్స్ ఉంటుంది. లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ 2 కూడా దూసుకోపోతాయి. ఇది అందుకే మీరు దయచేసి ఈ ఎలక్షన్స్ కి 2029లో రానున్న ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో దానికి లింకు పెట్టకండి.